నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న ఏపీకి రానున్న సీఎం. 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించిన ఈసీ. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లిక, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం. టూటన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన నాగాలాండ్ పోలీసులు అభ్యర్థుల మీద పందాలు కట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టూటన్ సీఏ గణేష్. కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ 2 కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31వ తేదీన ఆయన ఏపీకి రానున్నారు. ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తుంది. సీఎం జగన్ 2వ పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 4వ తేదీన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. తాజాగా ఈసీ ఈ 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఏపీసీఎస్ జవహర్ రెడ్డి పంపించిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా అభ్యర్థుల మీద పందాలు కట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఏ గణేష్ హెచ్చరించారు. తమ పరిధిలోని పంజా సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ ఏరియాస్ ను సెన్సిటివ్ ఏరియాలుగా పరిగణించామని తెలిపారు. ప్రజలు కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు పోలీసు వారిని సహకరించాలని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గం టూటౌన్ పోలీస్ పరిధిలో సిపిపి హెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు వెస్ట్ డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నాగాలాండ్ పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఏ గణేష్ మాట్లాడుతూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించడం కోసం నాగాలాండ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుందని, అప్పటి వరకు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. ప్రజలందరూ 4గురికి మించి ఎక్కువగా గుంపులుగా ఉండకూడదని పేర్కొన్నారు. సిపి ఆదేశాలతో టూటౌన్ స్టేషన్ పరిధిలో 3 పికెట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంజా సెంటర్, వించిపేట, గాంధీబొమ్మ సెంటర్, వైఎస్ఆర్ కాలనీ ఈ 3 ఏరియాస్ లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారు అయిన హరికృష్ణ గారు, అలాగే మా వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయిన మురళీకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాల్లో నాగాలాండ్ ఫోర్సు మరియు మా సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మా లిమిట్స్లో ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది. ఈ కౌంటింగ్ వరకు కూడా ప్రజల్లో ఎలాంటి అభద్రతా భావం ఇదవకుండా, అలాగే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమీ చేయకుండా ఉండడానికి వాళ్లకు భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మేము మా ద్వారా మీడియా వారి ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అభ్యర్థుల యొక్క గెలుపులపై పందాలు కాయటం కానీ, బెట్టింగ్లు కాయటం కానీ ఎట్టి పరిస్థితులు చేయరాదు. అలాగే స్టేటస్లో ఒకరి మీద ఒకరు అభ్యూజంగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోరాదు. ముఖ్యంగా ఈ 144 సెక్షన్, అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా మన విజయవాడ సిటీలో అమల్లో ఉంది, అది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో 4 అంతకుమించి గుమ్ముగూడు ఉన్న ఎవరిని టాలరేట్ చేసేది లేదు, కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియా అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీబొమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు 3 పికెట్లు 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలకి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఫేక్ న్యూస్లు కానివ్వండి, అలాగే ఏదైనా నాయకులు
వాళ్ళని మోటివేట్ చేసే అట్లకి మీరు ఎవరు ఇదవద్దు. మీ ఏరియాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడేలా ఉంటే ఇమీడియట్లీ పోలీసు వారికి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మోక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. వివేక హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్ముల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాం. చిట్ట చివరిగా విజయం నిజం న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని షర్మిల ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవల పరిణామాలపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య మీడియాతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల రక్త చరిత్రకు పిన్నెళ్ల సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనలను జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతని తమ్ముడు వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడారు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ కాల్ డేటా తీయండి. మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ అరాచకాలన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారండి? అతని తమ్ముడు వెంకటరామరెడ్డి వేరిజీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయిన ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. పెట్రోల్ బాంబులు ఏంటండి? కర్రలు, కత్తులు, బరిసెలు, ఇనపరాడ్లు తీసుకొని పెరేడ్ చేయటం ఏంటండి? పోలీసులు వాళ్ళు వెంట నడవటం ఏంటండి? సభ్య సమాజంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏమన్నా అరాచక డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నామని చెప్పాలంటే ఐదర్ సిట్ ఆర్ ఐజీ గుంటూరు వెంటనే ఇద్దరు అన్నదమ్ముల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్. 10వ తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ముత్యాలంపాడు సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ స్కూల్కు దీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు కూడా ర్యాంకులు సాధించారని వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో విశేష పూజ నిర్వహించి బాబావారి శేషవస్త్రాన్ని మెమోంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువులో రాణించి
ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 12 మున్సిపల్ స్కూల్ కి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు గత 15 ఏళ్లుగా పరీక్షా ఫీజును బాబా మందిరం ఆధ్వర్యంలో చెల్లిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా చరిత్ర సృష్టించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. అలానే ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మందిరం తరపున వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. మొట్టమొదటి ర్యాంకు వచ్చిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్ కు దీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. SPMSC స్కూల్, CVR స్కూల్, APJ అబ్దుల్ కలాం స్కూల్, అదేవిధంగా RGMC స్కూలు, డాక్టర్ JD దక్షిణామూర్తి స్కూలు, SBVSR మున్సిపల్ హై స్కూల్, అదేవిధంగా STVR, GSR, SKSR, అదేవిధంగా కేర్ అండ్ షేర్, MK బ్యాగ్, ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా సుమారు లక్షలాది రూపాయలు ఈ పిల్లలకి మేము పే చేయడం అనేటువంటి జరిగింది. దీనిలో ప్రతి సంవత్సరం మోడల్గానే మొట్టమొదట ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. చిన్న అమౌంట్ అయినా అది బాబా గారి ప్రసాదంగా స్వీకరించాలని కోరుకుంటున్నాం. మేమందరం కూడా సంతోషించేది బాబా గారి యొక్క ప్రసాదం ద్వారా 3 పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు వచ్చాయి. అసలు అందరూ అనుకుంటూ ఉంటారు మున్సిపల్ స్కూల్లో చదివితే సరైనటువంటి ర్యాంకులు రావు, మార్కులు రావు అనేటువంటి దానికి ధీటుగా మీరు దాన్ని ఛేదించేటువంటి పద్ధతిలో తీసుకున్నారు అనేటువంటి దానికి తోడుగానే STVR స్కూల్కి సంబంధించినంత వరకు కూడా డి భవానీ శంకర్ అనేటువంటి పిల్లవాడు 594 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా AKTP స్కూల్కి సంబంధించి శ్యామ్ శరత్ బాబు 589 మార్కులు సాధించడం జరిగింది. ఆ బోర్డు కూడా AKTP స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి మాస్టరు కూడా AKTP స్కూల్లోనే చదవడం జరిగింది. అదేవిధంగా SBVSR స్కూల్కి సంబంధించి ధాత్రి శ్రీలక్ష్మి అనే పాప 583 మార్కులు సాధించడం జరిగింది. ఇప్పుడు మొత్తం ఒక 30 మంది విద్యార్థులు 550 పైచిలకు వచ్చినటువంటి వాళ్ళందరే. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయంది. జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో 5 రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రను ఆనుకొని ఉపరితల ద్రోణి ఏర్పడడం కారణంగా కోస్తా ఆంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడడం కారణంగా ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలు వీస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటును 3,000 నుండి 5,000 వరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. ఆ 7 పార్లమెంటు స్థానాలలో
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది. మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో నేను అనేక రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ నాకు రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిని. నేను ఢిల్లీ పార్లమెంటు, చాందినీ చౌక్ పార్లమెంటు నామినేషన్ వేశా, కానీ నాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. కేవలం ఎన్నికలు అంటే 2 కులాలు, 2 కుటుంబాలు, 2 మతాలు లాగా ఈ ప్రభుత్వ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా తుంగలో తొక్కిన ఈ రాష్ట్ర డీజీపీ రాజేందర్ రెడ్డి పరిస్థితి చివరికి ఏమైందో తెలుసా? అతని ఉద్యోగం నుంచి బహిష్కరించారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అనేక మార్లు నేను కలవటానికి, వినతి పత్రం ఇవ్వటానికి, మహాప్రభు నాకు రక్షణ కల్పించండి, నాకు ఈ రాష్ట్రంలో ఎంపీలను, ఎమ్మెల్యేలను నిలబెట్టి ఉన్నాను, నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. ఎన్నికల అనంతర పరిణామాలతో బాటిల్లో పెట్రోల్ పోయమని బ్యాంకు ఓనర్లు తేల్చి చెప్పారు. బెజవాడలో బంక్ సిబ్బందిని బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తున్నారు. బాటిల్లో పెట్రోల్ పోయకపోతే రాత్రికి బంకును తగలబెడతామని బంకు సిబ్బందిని బ్లేడ్ బ్యాచ్ హెచ్చరిస్తున్నారు. బంకుల సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట తమకు రక్షణ కల్పించాలని బంకు యజమానులు కోరుతున్నారు. సీసాలు, డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధించింది పోలీస్ శాఖ. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13 పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలను జారీ చేస్తుంది. నగరంలోని పెట్రోల్ బంకుల్లో సీసాలు, డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పెట్రోల్ బంక్ యాజమాన్యాలు విధిగా ఈ నిబంధనలు పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్, డీజిల్ ను ప్లాస్టిక్ డబ్బాలు, బాటిళ్లు విక్రయించేది లేదని చెప్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న ఏపీకి రానున్న సీఎం. 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించిన ఈసీ. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లిక, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం. టూటన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన నాగాలాండ్ పోలీసులు. అభ్యర్థుల మీద పందాలు కట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టూటన్ సీఏ గణేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.